హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్డీ బేక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన 21 డేస్ ఛాలెంజ్లో భాగంగా డే 5లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. యాజ్ యూజువల్గా నేను నా డేనైతే ల్యూక్వామ్ వాటర్తోనైతే స్టార్ట్ చేస్తానని చెప్పాను కదా. సో అదే చేస్తున్నాను. వాటర్ని బాయిల్ చేసుకొని ఒక పెద్ద గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లోకి మనం బాయిల్ చేసుకున్న వాటర్ పోసుకొని తాగేయటమే. నెక్స్ట్ ఈ వాటర్ తాగేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఆగి వాష్రూమ్కి వెళ్ళి రావాలి, అంటే పొట్టను బాగా క్లీన్ చేసుకొని రావాలి. నెక్స్ట్ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ టైం అండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా బటర్ మిల్క్ని అయితే చేసుకున్నానని, అదే చేసుకొని తాగేశాను. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ టైము. ఈ బ్రేక్ఫాస్ట్ టైంలోకి అయితే స్ప్రౌట్స్ని అయితే తీసుకుంటున్నాను. ఈ స్ప్రౌట్స్ నిన్న చెప్పాను కదా సగం మిగిలినాయి అని, అవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఈరోజు అయితే వాటిని బాయిల్ చేసుకోగా అవి వచ్చినాయి. వాటితో పాటు ఒక బిగ్ టంబ్లర్ అయితే బటర్ మిల్క్ తాగుతున్నాను. బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ లంచ్ టైము. ఈ లంచ్ టైంకి బిఫోర్ 15 or 20 మినిట్స్ ముందు అల్లం వెల్లుల్లి ముద్ద అయితే తినాలి. నెక్స్ట్ లంచ్ టైంలో వచ్చేసరికి నేనేం తీసుకుంటున్నానంటే పప్పు. యాక్చువల్లీ ఈరోజు సండే అండి. ఇంట్లో వాళ్ళకి ఈ మటనే తెచ్చుకోమని చెప్పాను. ఎందుకంటే నేను మటన్ తినను కాబట్టి. అదే చికెనో ఫ్రాన్సో ఫిషో ఏదో ఒకటి తెచ్చుకుంటే నాకు తినాలన్న క్రేవింగ్స్ వస్తుందని వాళ్ళని మటన్ మాత్రమే తెచ్చుకోమని చెప్పాను. చూపించాను ప్లేట్లో కూడా మీకు. నెక్స్ట్ దాంతోపాటు కర్డ్ రైస్ ప్లస్ 2 స్లైసెస్ ఆఫ్ మ్యాంగోస్తో నా లంచ్ టైంని అయితే ఫినిష్ చేసేసాను. చూపిస్తున్నాను కదా అలా ఫినిష్ చేసేసాను. నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్స్ టైం అండి. నా స్నాక్స్ టైం వచ్చేసరికి ధనియాల వాటర్ ఉంటుందని చెప్పాను కదా, ఆ ధనియాల వాటర్తో అయితే ఫినిష్ చేసేసాను అనమాట. బాగా బాయిల్ చేసుకొని అలా ఫిల్టర్ చేయగా ఆ వాటర్ వచ్చినాయి. ఆ వాటర్ని అయితే నిన్న సండే రోజు అయితే తాగేశాను. నెక్స్ట్ డిన్నర్ టైం అండి. ఈ డిన్నర్ టైంలో వచ్చేసరికి ఏం తీసుకుంటున్నానంటే క్యారెట్ కీరా వాటన్నిటిని బాగా చిన్న చిన్న పీసెస్ కింద చాప్ చేసుకొని అందులో ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకున్నాను. దాంతోపాటు చియా సీడ్స్. అంతేనండి. అంతకుమించి నేను ఎక్కువ ఏం తినలేదు. నాకు ఆకలి అవ్వలేదని తినలేదండి. ఎందుకో కానీ ఈ చియా సీడ్స్ లెమన్ వేయటం వల్ల ఏమో, లెమన్ వల్ల అనుకుంటా, మ్యాక్సిమం నైట్ అనేది వీటితోనే పొట్ట ఫుల్గా అనిపిస్తుంది. ఇంకా ఏం తినాలనిపించదు. ఎప్పుడన్నా మరీ హెవీగా అనిపిస్తే చెప్పాను కదా ఒక ముద్ద తింటానని, అది కర్డ్ రైస్తోనే తినాలి లేదా రసంతోనైతే. నైట్ మాత్రం కంపల్సరీగా కర్డ్ రైస్ ప్లస్ రసంతోనే తినాలి. సో అందుకని నాకు తినాలనిపించలేదు కాబట్టి నేను ఈ సలాడ్తో నా డిన్నర్ టైంని ఫినిష్ చేసేసాను. నెక్స్ట్ యాజ్ యూజువల్గా పడుకోబోయే ఒక హాఫ్ అన్ అవర్ ముందు 1 గ్లాస్ వామ్ మిల్క్తో అయితే నా డేని ఎండ్ చేస్తానని చెప్పాను కదా. సో అదే చేస్తున్నాను. చూస్తున్నారు కదండి ఆ గ్లాస్ వామ్ మిల్క్ని అయితే నేను తాగుతున్నాను. ఇంతేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రేపు వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, గుడ్ నైట్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.